హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మేము ఈ రోజు ఇండియా అయితే రాబోతున్నాము. మేమైతే మన కార్లో కాకుండా క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము. సో క్యాబ్ని 2 o'clock అయితే రమ్మన్నాము. ఈవినింగ్ ఏమో ఫ్లైట్ ఉంది. సో కొంచెం ఎర్లీగా మనం ముందే వెళ్తే కనుక చెక్కింగ్ అవి ఉంటుంది కాబట్టి సో అన్ని పనులు అయిపోయాక సో ఫ్రీగా కాసేపు టైం ఉంటుంది, అప్పటికప్పుడు హడావడి లేకుండా అని ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. లగేజ్ అయితే వెనకాల తోసేసాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక 45-50 minutes అయితే టైం పడుతుంది. మనవాడు ఈ లోపే పడుకుని పోయాడు. ఇండియాకు వెళ్ళి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో ఆడుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. కానీ చిన్న పిల్లలు పడుకుంటే ఎంత క్యూట్గా ఉంటారు కదా. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. నాకు ఫ్లైట్ జర్నీ అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అవర్స్ మనం ఫ్లైట్లోనే ట్రావెల్ చేయాలి. అది మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. క్యాబ్ నుంచి అయితే మన లగేజ్ అంతా తీసేసుకున్నాము. వీడు పడుకొని లేచాడు కదా, కొంచెం మెడ అయితే నొప్పి వస్తుందంట. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోతాము. దన్ను తన లగేజ్ తనే పట్టుకుంటానని చెప్పి వాడు సూట్ కేసు వాడే తీసుకుని అయితే వెళ్తున్నాడు. వెనక నుంచి నిజంగా చాలా క్యూట్ గా అనిపించాడు నాకు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇవన్నీ నాట్ అలౌడ్ మాట. ఇందులో ఏమైనా సరే మన బ్యాగ్ లో ఉన్నాయి అంటే కనుక ముందే తీసేసుకోవడం చాలా బెస్ట్. చెక్ ఇన్ అయితే అయిపోయింది. లోపలికి అయితే వచ్చేసాము. మన ఫ్లైట్ కి అయితే చాలా అంటే చాలా టైం ఉంది. మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసి స్టార్ట్ అయ్యాము, కానీ ఇప్పుడు ఈవినింగ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆకలి అయితే స్టార్ట్ అయింది. దన్నగడుకు కూడా ఆకలి వేస్తుంది అన్నాడు. సో ఇక తినడానికి అయితే వెళ్ళాము. లైట్ గా తినేసి వచ్చేద్దామని అయితే ముందే ఫిక్స్ అయ్యాము. సో అందుకని ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అయితే పాండా ఉంది. సో అక్కడికి అయితే వెళ్ళాము. ఎందుకంటే కొంచెం మన టేస్ట్ కి తగినట్టు అయితే ఉంటాయి రెసిపీస్, అందుకని చెప్పి. అన్ని రెసిపీస్ తినలేం, కానీ కొన్ని అయితే సెలెక్టివ్ గా ఉంటాయి. సో మేమైతే ఫ్రైడ్ రైస్ అలానే కొంచెం చికెన్ అయితే తీసుకున్నాము. మంచి ప్లేస్ లో అయితే కూర్చున్నాము. బయట ఇంచక్క ఫ్లైట్స్ చూస్తూ తినొచ్చు. ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. సో ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 hour అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ఇలా కూర్చొని వెయిట్ చేస్తున్నాము. అది కూడా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న ఏరోప్లేన్, కారు అవి అయితే ఉన్నాయి. సో అక్కడ దన్నుగాడు ఆడుకుంటాడని చెప్పి ఇక్కడే వచ్చి కూర్చున్నాము. అయితే 8కి స్టార్ట్ అవుతుంది. ఫుల్గా అయితే తినేసాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఫ్లైట్ ఎక్కేసాక పడుకోవడమే. ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము. బ్యాగ్లు అవి పైన పెట్టేసి సీట్లో అయితే కూర్చుని పోయాము. ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. చూడండి, మొత్తం 8589 మైల్స్ అయితే ఉంది. మనము అన్ని మైల్స్ జర్నీ చేయాలి. 16 hours అయితే టైం పడుతుంది. ఇక్కడ టైమ్ ఆఫ్ డెస్టినేషన్ వచ్చేసి 4:38కి అయితే ఉంది. రేపు ఏ టైంకి వెళ్తామో చూడాలి. ధను సార్ ఆల్రెడీ కార్టూన్ ఛానల్ చూడడం స్టార్ట్ చేసేసారు. టామ్ అండ్ జెర్రీ అయితే చూస్తున్నాడు హ్యాపీగా. సో వాడి హ్యాపీగా ఉండడమే కావాలి. జర్నీ మొత్తం యాడ్ అవ్వకుండా ఇలా టైం పాస్ చేసేస్తే చాలు, ఇంకేం వద్దు. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ కాలేదు. అందరూ ఇంకా ఎక్కుతూ ఉన్నారు. ఎవరి ప్లేస్లో వాళ్ళు ఇంకా సెటిల్ కూడా అవ్వలేదు. ఇంకా కొంచెం మంది వస్తూ ఉన్నారు అన్నమాట. మొత్తం అందరూ అయిన తర్వాత అప్పుడు ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైట్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి బ్యాగ్ ఒకటి అయితే ఇస్తారండి. ఇలాంటి బ్యాగ్ ఒకటి, నెక్స్ట్ ఈ బుక్ ఒకటి ఇస్తారు. ఈ బుక్లో ఏంటి అంటే పిల్లలు ఆడుకోవడానికి ఇదిగోండి క్రయాన్స్ ఒకటి ఉంటాయి, కలరింగ్ అది వేసుకోవడానికి, జస్ట్ టైం పాస్ చేయడానికి అయితే ఈ బుక్ ఇస్తారు. ఈ రెండు మాత్రం నాకు చాలా బాగా ఇష్టం. మనం ఎన్నిసార్లు జర్నీ చేస్తే అన్నిసార్లు పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఈ రెండు ఖచ్చితంగా అయితే ఇస్తారు. ఇలా హెడ్సెట్ కూడా ఇస్తారు, ఈ బ్లాంకెట్ పిల్లోతో పాటు. దీన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే, తెలిసిన వాళ్ళైతే కొంచెం స్కిప్ చేసేవచ్చండి. తెలియని వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని జస్ట్ నేనైతే నార్మల్గా తీస్తున్నాను. ఈ హెడ్సెట్కి ఇలా ఒక ప్లగ్ లాంటిది ఇస్తారు. దాన్ని ఇందులోకి పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఏంటి అనేది మనకి ఇందులో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసి ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ అయితే ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోయి
ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మూవీస్, టీవీ, పాడ్కాస్ట్, ఆడియో, ఐస్ టీవీ లైవ్, దుబాయ్ అండ్ ద యూఏఈ, మ్యూజిక్ అండ్ గేమ్స్ ఉంటాయి. మనకి ఇందులో ఏం కావాలి అనుకుంటే అది అయితే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మూవీస్కి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఏ మూవీస్ కావాలన్నా సరే వస్తాయి. ఇక్కడ మనకి లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి, అనౌన్స్మెంట్ అయితే చెప్తున్నారు. అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇలా అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. ఇందాక చిన్న బ్యాగ్ చూపించాను కదా, దాన్ని ఓపెన్ చేస్తే చూడండి ఎంత పెద్ద బ్యాగ్ అయిందో. ఇందులోని నేను కిందకి తీసిన ఇందులో మొత్తం అన్నీ సర్దేశాను ఆల్రెడీ. లిప్ బామ్స్, విక్స్, టానిక్ ఇవన్నీ అయితే ఈ బ్యాగ్లోకి సర్దేశాను. అందరూ అయితే ఎవరి ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. నైట్ అయిపోయింది కదా, అందుకనే చెప్పి చూడండి లైట్స్ ఆల్రెడీ ఎలా టర్న్ ఆఫ్ చేసేసారు. మనకి డిన్నర్ మెనూ అయితే ఇచ్చారండి. ఇప్పుడే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఎంత బేగా జర్నీ అయిపోతే అంత బేగా ఇండియాకి వెళ్ళిపోదామని. అదే ఇక్కడ మనం కూర్చొని స్క్రీన్లో మనం ఎలా స్టార్ట్ అవుతున్నాము, ఎలా వెళ్తున్నాము అనేది కూడా చూడొచ్చు. ఫ్లైట్ అయితే స్లోగా స్టార్ట్ అవుతుంది. మీలో ఎంతమందికి ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుడిని తలుచుకోవడం అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేనైతే పక్కాగా దేవుడిని తలుచుకుంటాను. మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. నాకు ఫ్లైట్లో అస్సలు నచ్చదు ఫుడ్ అంటే. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఫ్లైట్లో ఫుడ్ చాలా దారుణం, అస్సలు తినలేము. బ్రేక్ఫాస్ట్లో 2 మినీ ఊతప్పం, టమాటో ఉప్మా అయితే పెట్టారు. కొంచెం ఉప్మా పర్వాలేదు, మినీ ఊతప్పం మాత్రం చాలా పులిసిపోయి అస్సలు బాగాలేదు. కాసేపు మూవీ అన్నా చూద్దామని స్క్రీన్ అయితే ఆన్ చేశాను. ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. అందులో మనం సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి మన తెలుగు, మలయాళం, ఇవన్నీ మలయాళం మూవీస్, ఇవన్నీ తమిళ్ మూవీస్, ఇవన్నీ మన తెలుగు మూవీస్. నేనైతే బేబీ సినిమా చూస్తున్నాను, సాంగ్స్ బాగుంటాయి కదా అందుకని. నైట్ సగం వరకు చూసి ఆపేసాను. ఇంకా చూడండి 1 hour 25 minutes అయితే ఉంది. ఈ 1 hour 25 minutesలో దుబాయ్కి వెళ్ళిపోతాం. దుబాయ్కి అయితే రీచ్ అయిపోయామండి. దుబాయ్కి హైదరాబాద్కి ఎక్కువ జర్నీ అయితే కాదు, జస్ట్ 4 to 5 hours మాత్రమే టైం పడుతుంది. మనం ఫ్లైట్ దిగేసి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేయడానికి జస్ట్ ఎక్కువసేపు టైం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 1 hour లేదా 1.5 hourలో మాత్రం మనం ఫ్లైట్ అయితే ఎక్కేస్తాము. సో మేము ఇప్పుడు దుబాయ్ నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్కి. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి, అమెరికా నుంచి దుబాయ్కి రావడానికి మాత్రం నిజంగా చుక్కలు కనిపిస్తాయి. అసలు ఫ్లైట్ జర్నీ మాత్రం చిన్న పిల్లలతో మరీ దారుణం. ఈ రోజు మేము ఎక్కిన ఫ్లైట్లో అయితే చిన్న పిల్లలు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు. బట్ మరీ చిన్న పిల్లలతో మాత్రం ట్రావెల్ చేయకుండా ఉంటేనే బెస్ట్. ఫుడ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం కష్టపడి అయితే తినాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళడానికి ఇంకో 50 minutes అయితే ఉందండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ముంబైలో అయితే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి పూణే తర్వాత హైదరాబాదు. సో హైదరాబాద్ రీచ్ అవ్వడానికి అయితే 50 minutes టైం పడుతుంది. బేగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి.
హైదరాబాద్ అయితే ఫైనల్లీ వచ్చేసాము. మేము బయటకు అయితే వచ్చేసామన్నమాట. సో అన్నీ వస్తానన్నారు. సో అన్నీ కోసం వెయిట్ చేస్తున్నాము. అన్నీని కలిసేసిన తర్వాత కాసేపు అన్నితో టైం స్పెండ్ చేసి అప్పుడైతే వెళ్ళాలి. ఎందుకంటే మన విశాఖపట్నానికి ఫ్లైట్కి ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది. సో అందుకని ఈ లోపు ధనుగాడికి ఆకలిస్తుందని చెప్పి జస్ట్ 2 ఇడ్లీ అయితే తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్ లో ఫుడ్ తిని చాలా విరక్తి కలిగింది. ఏమైనా తిందామని చెప్పి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాము. సో తిరిగి ఎక్కడికి వచ్చామంటే ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్ కి అయితే వచ్చాము. కానీ లోపలికి వెళ్తే ఇంకా అవ్వలేదు, టైం పడుతుందని అయితే చెప్పారు. ఆ ఒక్క మాటలో అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ధన్నుగాడికి కూడా చాలా చిరాగ్గా ఉంది. సో వాడు ఎంతసేపు ట్రావెల్ చేసి ఎప్పుడు వెళ్తాం అని కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నాడు. చిన్న పిల్లలతో ఇంత లాంగ్ జర్నీ అంటే చాలా కష్టంగా ఉంటుంది. దాని తర్వాత ఉలవచారుకి అయితే వెళ్ళాము. ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి. సో ఇక్కడ మేము ఏం తీసుకున్నాము అంటే ఇడ్లీ, దోశ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. వేడిగా ఇచ్చారు, కానీ కాస్ట్ మాత్రం మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది. దన్నుగాడు జర్నీ చేయడం కాదు, కానీ వీడు ఫుల్ ఏసీలో ఉండటం వల్ల ఫుల్ కాఫ్ అలానే కోల్డ్ 2 స్టార్ట్ అయిపోయాయి. సరే సరే ఫైనల్గా వెయిట్ చేసిన టైం అంతా అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం విశాఖపట్నం ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాము. ఇండిగో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి జస్ట్ 1 అవర్ మాత్రమే. మళ్ళీ విశాఖపట్నం రీచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఒక 45 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇదండి మా జర్నీ వ్లాగ్ అయితే. వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.